సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ కాసిం గారు, మనందరికీ అభిమాన నాయకులు, మన జాతికి మరవలేని మేలు చేసిన, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదిక పైనున్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, పెద్దలందరికీ, వేలాదిగా తరలి వచ్చిన దళిత బాంధవులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దండోరా ఉద్యమంతో 30 సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది. దండోరా ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజున నేను ఉన్నాను. దండోరా ఉద్యమం సాకారమై వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన రోజున కూడా, ముఖ్యమంత్రి గారి ప్రకటన సందర్భంగా కూడా నేను శాసనసభలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చరిత్రలోకి నేను వెళ్ళను కానీ అధ్యక్షుల వారి అనుమతితో ఒక మాట. కాసిం, దయచేసి దండోరా ఉద్యమంలో అమరులైన మన సోదరులు, మన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడానికి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం. దయచేసి లేచి నిలబడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. దండోరా ఉద్యమ చరిత్రలోకి నేను వెళ్ళను కానీ 30 సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని సంకల్పంతో, చిత్తశుద్ధితో దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయని పరిస్థితులలో, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితులలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. చాలా 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 ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ మీరు ప్రకటన చేసిన తర్వాత మీరు ఏ రకమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారో మాకు తెలుసు. నేను చాలా దగ్గరగా చూశాను. మీరెందుకు మీ రాష్ట్రంలోనే తొందరపడి ప్రకటన చేస్తున్నారు? ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన అంశం. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. మీరు తొందరపడి ప్రకటన చేస్తున్నారు అని చెప్పి అనేక మంది వారిపైన ఒత్తిడి తీసుకువచ్చినా, ఇది న్యాయమైన, చట్టబద్ధమైన, 30 సంవత్సరాలుగా నలుగుతున్న ఒక సమస్య. దీనికి పరిష్కారం తప్పకుండా కనుగొనాలి. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో వర్గీకరణకు కట్టుబడి ఉందని చెప్పాము. ఇప్పుడు వెనుగడుకు వేస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతామని అందరినీ ఒప్పించి మెప్పించి వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాత, మన జాతికి ఇంత మేలు చేసిన తర్వాత, ఎవరైనా మనకింత చిన్న సహాయం చేస్తేనే మనం మర్చిపోం. ఎవరైనా మేలు చేస్తే వారి గురించి ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటాం. జాతికే మేలు చేసిన వ్యక్తి గురించి ఒక మంచి మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది అంటే, ప్రొఫెసర్ కాసిం గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద మేలు చేసిన, మన జాతికి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుదామని
వారు ముందుకు వస్తే ఎన్ని రకాలుగా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ఎన్ని రకాలుగా వారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. మన జాతికి ఒక గొప్పతనం ఉంది, మాదిగా ఉపకులాలకు ఒక గొప్పతనం ఉంది. ఎవరైనా సహాయం చేసినా, ఎవరైనా మేలు చేసినా వాళ్ళని ఎన్నడూ మర్చిపోం మనం. అలాంటి సభ్యత సంస్కృతి ఉన్న జాతి మనది. ఈనాడు చెడు చేస్తే తప్పకుండా ఎదురు తిరుగుతాం, మంచి చేస్తే తప్పకుండా నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతాం. ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు తప్పకుండా మనం అభినందించాలి. నేను నిజంగా ప్రొఫెసర్ కాసిం గారిని ఈ సందర్భంగా నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఏ ప్రభుత్వం మనకు మంచి చేస్తున్నది, ఏ వ్యక్తి ఏ ముఖ్యమంత్రి మనకు మంచి చేస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడని అవగాహన ఉండాలి మనకు. కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ రాజకీయాల కొరకు, వాళ్ళ ఉనికి కొరకు అనేక మాటలు చెప్తుంటారు, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వార్తల పట్ల, అలాంటి వ్యూహాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను నడుపుతున్నారు, విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క కాంప్లెక్స్లో 4 రెసిడెన్షియల్ స్కూల్స్, దాదాపు 2400 మంది చదువుకునే విధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిడ్డలు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా మనం మనసారా అభినందించవలసిన అవసరం ఉన్నది. ఏనాడో పివి నరసింహరావు గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలలు పెట్టారు. ఈ గురుకుల పాఠశాలల ఏర్పాటులో నేను చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. ఆనాడు 1994లో 95లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు నేను ఎక్కువగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసడానికి ప్రయత్నం చేశాను. నేను ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో పేద వర్గాల యొక్క సంక్షేమం పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. పేద వర్గాలకు కావాల్సింది ఏంటి? పేద వర్గాలకు కావాల్సింది విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమం. ఈ 4 అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే తప్పకుండా మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్, మీరు అందించిన వర్గీకరణ ఆసరా చేసుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీ దృష్టికి. ఒక చిన్న రిఫార్మ్, ₹1 ఖర్చు లేకుండా చేసిన ఒక చిన్న రిఫార్మ్ ఏంటి అంటే, నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో ప్రకాష్ జవదేకర్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు దేశంలో బాలికల విద్య పైన ఒక కమిటీ వేశారు. దానికి ఆయన ఎందుకో కానీ నన్ను చైర్మన్ చేశారు. ఆ సందర్భంగా నేను రాష్ట్రాలు తిరిగి వచ్చి వారికి ఒక నివేదిక ఇచ్చాను. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 6, 7, 8 తరగతులకే పరిమితమైనాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం 10వ తరగతి వరకు 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భరించి చేస్తున్నది. ఇలా కాకుండా దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు అరికట్టాలంటే ఈ యొక్క కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఒక నివేదిక ఇస్తే, ఆ నివేదికను ప్రకాష్ జవదేకర్ గారు, నరేంద్ర మోడీ గారు అమలు చేశారు. అంటే అలాంటి చిన్న చిన్న విషయాలతో ఇవాళ మాకు కావాల్సింది కూడా విద్యనే. నాణ్యతతో కూడిన విద్యను అందిస్తే దళిత బిడ్డలు ఎవరికి కూడా తీసిపోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రైమరీ స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదువుకొని, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి అంటే అది సామాన్యమైన మాట కాదు, చాలా అంతరం ఉంటుంది. నేను ఐ వాంట్ టు మేక్ ఏ స్టేట్మెంట్. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ. మనం అందించే విద్యలో ఉన్న అంతరాలు,
సమాజంలో కూడా అంతరాలను సృష్టిస్తాయి. ఒకప్పుడు సామాజిక అసమానతలు, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు, ఇప్పుడు విద్యాపరంగా అసమానతలు వస్తున్నాయి. మళ్ళీ మేము వెనుకబడే ప్రమాదం ఉన్నది. మా జాతి మళ్ళీ వెనుకబడే ప్రమాదం ఉన్నది. మా జాతి మళ్ళీ మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళాలంటే నాణ్యమైన విద్య మాకు అందుబాటులోకి కావాలి. విద్య అందించడం కాదు, విద్యను అందుబాటులోకి తీసుకురావడం కాదు, నాణ్యమైన విద్య పేద వర్గాల బిడ్డలకు, దళిత బిడ్డలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అది ఉండాలి అంటే ఇప్పుడున్న గురుకుల పాఠశాలలు కానీ, ఇప్పుడున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కానీ, మీరు ఆలోచించే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ ఈ బిడ్డలకు అవకాశం కల్పిస్తే తప్పకుండా మేము అందరితో పోటీ పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా దృష్టిలో తెలివి ఎవరి సొత్తు కాదు. ఒక కులానికో ఒక మతానికో మాత్రమే తెలివితేటలు ఉంటాయని ఎవరన్నంటే వానికంటే మూర్ఖుడు ఇంకోడు లేడు. సమాన అవకాశాలు కల్పించినప్పుడు, సమాన స్థాయిలో విద్యను అందించినప్పుడు ప్రతి ఒక్కడు కూడా మట్టిలో మాణిక్యంలాగా రాణిస్తాడనేది నా బలమైన అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. దయచేసి ఇంకా అనేక రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉన్నది. విద్య అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ మాత్రమే కాదు. విద్య అంటే మనం అనుకుంటాం 4 భవనాలు కడితే అయిపోతుందని, లేదు ఉపాధ్యాయులు నియామకం చేస్తే సరిపోతుందని. విద్య అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉపాధ్యాయులు కానే కారు. విద్య అంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రభుత్వము, ఉపాధ్యాయులు, వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్. వీళ్ళందరి యొక్క అభిప్రాయాల మేరకు మనం విద్యారంగాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది. దళిత సంక్షేమం, విద్యారంగము, మీకున్న సంకల్పము తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యాపరంగా కానీ, దళిత సంక్షేమ పరంగా కానీ భారతదేశంలో అగ్రస్థానాన్ని నిలబడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాసిం గారు చెప్పిన 2 విషయాలు కూడా, ఒకటి అసైన్డ్ భూములపైన కొంచెం ప్రత్యేకంగా మీరు రివ్యూ చేయవలసిన అవసరం ఉన్నది. అసైన్డ్ భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వడం లేదు, వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అవకాశాలు రావడం లేదు. రెండవది లీడ్ క్యాప్ విషయంలో భూములన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. ఆ లీడ్ క్యాప్ భూములను కూడా మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ లీడ్ క్యాప్ యాక్టివిటీస్ను కొనసాగించవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరొక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.